ఇది లాయర్ గారండి. మేము మంగళగిరి కోర్టులో కేసు వేసాము. అంటే పొలం గురించి, స్థలం గురించి, ఇంటి స్థలం, పొలం రెండింటి గురించి వేసామండి. లాయర్ పేరు చైతన్య గారండి. చైతన్య గారు ఆయన పేరు. 2018 3వ నెలలో వేసామండి కేసు. 2018 12వ నెలలో మాకు గొడవలు అయినాయి భూమి దగ్గర, పొలం దగ్గర. అయితే మేము కేసు వేసాక అన్ని ఆధారాలు మేము ఇచ్చాం లాయర్ గారికి. అవి పెట్టే కోర్టులో కేసు వేసాడు. తర్వాత 2018 12వ నెలలో మాకు గొడవలు జరిగి ఆ కాగితాలను లాక్కెళ్ళిపోయారు కబ్జాదారులు. బాలచానరాజేశ్వర కుటుంబం, సముద్రాశిరబాబు కుటుంబం అది లాక్కెళ్ళిపోయారు చేను దగ్గర గొడవ పెట్టుకొని మమ్మల్ని పిలిపించి. సరే ఈ లాయర్ గారికి మళ్ళీ చెప్పాం, సార్ మరి అట్ట కాగితాలు పోయినా సార్ ఆ కాగితాలు ఉంచుకోకుండా మాకు ఇచ్చేశాడు. తీసుకెళ్ళి మీ దగ్గర ఉంచండి అని, కోర్టులో వేసాను కదమ్మా మీ దగ్గర ఉంచండి అని చెప్పి ఇచ్చేశాడు. సరే మళ్ళీ వెళ్ళి సార్ చెప్పాం. ఆ సార్ ఏమన్నాడంటే మరి కాగితాలు పోయి ఎట్లాగమ్మంటే లాయర్కి మళ్ళీ అన్నాడు, ఎంఆర్ఓ పెడదాం ఎత్తాడు కాగితాలు అని చెప్పేసి మాట్లాడాడు. సరే సార్ అని చెప్పంటే నెల వాయిదా వేస్తున్నాడు. నెలలో వాయిదాకి వెళ్తున్నాను నేను మంగళగిరి కోర్టు దగ్గరికి. మంగళగిరి కోర్టు 2 అంతస్తులు. నెల వాయిదా వేస్తున్నాడు. వాయిదాకి 1000 రూపాయలు అవుతున్నాయి ఆయనకి ఈటాకి. తర్వాత 1,00,000 రూపాయలు కట్టాం. మొత్తం 2 లక్షలు మాకు ఖర్చు అయింది ఆ కేసు వేయటానికి. ఆ కేసుకి 3 సంవత్సరాలు తిరిగా నేను మంగళగిరి కోర్టు. మరి లాయర్ గారు చైతన్య గారు కేసు వేసినాక తర్వాత ఎప్పుడు కూడా నన్ను జడ్జి ముందు నిలబెట్టింది లేదు, నిలబెట్టి చెప్పింది లేదు. ఆయనే వాయిదాకి పిలిపిటి నన్ను బయట నుంచో పెడతాం. ఆయనే వెళ్ళి వాయిదా తర్వాత చేశారమ్మా శాంతి, వచ్చే నెలరా రేపు నెలరా అని చెప్పి నెలకు 1 వాయిదా, నెలకు 2 వాయిదాలు అట్లా వేశారు. ఆ వాయిదాలకు తిరిగా నేను. వాయిదాలు తిరిగాను. ఆయన ఏ రోజు కూడా జడ్జి ముందు పెట్టి మాట్లాడింది లేదు. తర్వాత కాగితాలు పోయాక అప్పుడు అన్నాడు, కాగితాలు పోయినాయి మరి ఎట్లాగా అని చెప్పేసి అప్పుడు జడ్జితో మాట్లాడాడు ఆయన. జడ్జితో మాట్లాడితే జడ్జి అన్నాడు, కాగితాలు పోతే కాగితాలు లేకుండా మీరు కేసు కట్టేశారని చెప్పేసి ఆయన్ని లాయర్ గారు మాట్లాడారు. నేను అన్నాను, సార్ మీరు ఉన్నప్పుడే కదా కాగితాలు ఇచ్చినప్పుడే కదా కేసు వేసింది, మరి కేసు మనం కాగితాలు ఇచ్చినాక వేసాం కేసు, తర్వాత పోయి కాగితాలు అని చెప్పి మాట్లాడాను. ఇంకా తర్వాత 3 సంవత్సరాలు నేను తిరిగాను ఆ కేసు కోసం. 3 సంవత్సరాలు కోర్టు కాడికి, లాయర్ ఆఫీస్ కాడికి తిరిగా. ఇప్పుడు వెళ్తుంటే లాయర్ గారు మాకు దొరకట్లా, ఆఫీసులో ఉండట్లేదు. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తట్లా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లా, సమాధానం చెప్పట్లా. అట్లా కేసు అట్లాగ అయిపోయింది. 2 లక్షలు మాకు ఖర్చు అయ్యింది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు కబ్జాదారులు ఇల్లు కట్టేసి పని చేశారు. మాకు ఎటువంటి పరిష్కారం కోర్టులో జరగలేదు, మరి అధికారుల కాడ జరగలేదు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేసి ఇంత బాధ పెట్టారు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి, మరి ఇంతవరకు మాకు న్యాయం జరగల. పోగొట్టుకున్న కాగితాలు మాకు ఇవ్వట్ల, ఆ భూమిని తిరిగి మాకు ఇప్పించట్లేదు. అధికారుల చుట్టూ నేను తిరుగుతున్నా కానీ పట్టించుకోవట్లేదు, న్యాయం జరగట్లేదు. మరి ఎంతగానో నేను తిరుగుతున్నాను. మరి వీడియోలు కూడా నేను పెడుతున్నాను చూడండి. మరి తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు యూట్యూబ్లో వస్తాయి నా వీడియోలు. 2023 కాంచి నేను చేస్తున్నాను వీడియోలు. 2023 కాంచి పెడుతున్నానండి. యూట్యూబ్లో చూడండి, తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు అది.